హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓస్మోటెక్ గ్రూప్ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. అది చూద్దాం ఫ్రెండ్స్. మొదటగా ప్రియమైన ప్రమోటర్లు, సంస్థ రోజు రోజుకు పెరుగుతోందని మీ అందరికీ తెలుసు. భారతీయ ప్రణాళికలో కొత్త రిజిస్ట్రేషన్స్ను 18వ తేదీ ఉదయం నుంచి నిలిపివేయాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. అన్ని డేటాబేస్ అంతర్జాతీయ ప్రణాళికకు మారడం క్రింది విధంగా చేయబడుతుంది. స్విచ్చింగ్ బటన్ బుధవారం వరకు అందుబాటులో ఉంటుంది. 1. నంబర్ 1, ఇటీవల చేరిన ప్రమోటర్లు మరియు ఎటువంటి చెల్లింపు రాలేదు, అప్పుడు అంతర్జాతీయ ప్రణాళికలో మారడానికి స్విచ్ బటన్ పొందుతారు. వారి వ్యాలెట్ బ్యాలెన్స్తో డాలర్లో పూర్తిగా $1,200 మార్పిడి లభిస్తుంది. వారు తేడా మొత్తాన్ని చెల్లించి గేమింగ్ ప్యాక్ను కొనుగోలు చేయవచ్చు. వారు మారకూడదనుకుంటే వారు 120 రోజుల వరకు భారతీయ రూపాయలలో రోజువారీ పని ఆదాయాన్ని పొందుతారు. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు అంతర్జాతీయ ప్లాన్ నచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే మన దగ్గర ఉన్నటువంటి వ్యాలెట్లో ఏ బ్యాలెన్స్ రాకోకుండా తీయకోకుండా ఉన్న వాళ్ళు, అంటే వారి కింద ఎవరిని జాయిన్ చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మినిమం ఇప్పుడు బ్యాలెన్స్ $1,200 ఉన్నట్ల భావించి వారికి అంతర్జాతీయ ప్లాన్లో చేరడానికి మిగిలిన బ్యాలెన్స్ చెల్లించి చేరవచ్చు అని కంపెనీ స్పష్టంగా చెబుతుంది ఫ్రెండ్స్. అంటే మనం ఇంతవరకు కట్టిన $1,200కు గాను $1 కూడా నష్టపోకుండా ఆ 1,200 మిగతా 1,200 చెల్లించి ఇంటర్నేషనల్ ప్లాన్కి అప్డేట్ కావాలని కోరుతున్నది. మీకు నచ్చితే సంస్థలో భాగస్వామ్యమయ్యి రోజు రోజుకు సంపాదించుకోవాలి డబ్బు అనుకుంటే. నంబర్ 2 ఫ్రెండ్స్, $1,500 కంటే ఎక్కువ పొందిన ప్రమోటర్లు అందరూ భారతీయ ప్రణాళికలో మొత్తం ఆదాయాన్ని పొందడం మానేస్తారు. అంటే ఇప్పుడున్న ఇండియన్ ప్లాన్లో $1,500 వస్తే ఆ తర్వాత వచ్చే ఆదాయాన్ని మానేస్తారు. వారు అంతర్జాతీయ ప్రణాళికకు మారినట్లయితే వారి మొత్తం వ్యాలెట్ బ్యాలెన్స్ అంతర్జాతీయ ప్రణాళికకు మార్చబడుతుంది. వారు తేడా మొత్తాన్ని చెల్లించి అంతర్జాతీయ ప్యాక్లో సోషల్ మీడియా ప్యాక్లో కొనుగోలు చేయవచ్చు. అదే ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా, $1,500 కంటే ఎక్కువ పొందిన వారు ఇండియన్ ప్లాన్లో వేరే ఇంకా ఆదాయాన్ని ఇవ్వరు ఫ్రెండ్స్. వారు 1,500 వరకు ఇస్తాము మీరు కట్టిన 1,200కి, మీరు ఇష్టమైతే ఇంటర్నేషనల్ ప్లాన్లో జాయిన్ కావచ్చు. అది ఏ విధంగా అంటే మిగిలిన బ్యాలెన్స్ 1,200 తప్ప మిగిలిన బ్యాలెన్స్ చెల్లించి ఇంటర్నేషనల్ ప్లాన్కి అప్డేట్ కావచ్చు. ఇది ఒక మంచి వార్త. నంబర్ 3, సంస్థ నుండి ఉపసంహరణ తీసుకున్న వారందరూ అప్పుడు $1,200 ఉపసంహరణ మొత్తం బ్యాలెన్స్ వారి వ్యాలెట్లో బ్యాలెన్స్తో పాటు అంతర్జాతీయ బ్యాలెన్స్గా మారుతుంది. వారు మారకూడదనుకుంటే వారు తమ మిగిలిన బకాయి మొత్తాన్ని రోజువారీ పని ద్వారా భారతీయ రూపీస్లలో పొందుతారు. ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు మెయిన్ లీడర్స్ అటువంటి వాళ్ళు కానీ మీ దగ్గర ఎక్కువ మొత్తం ఉందనుకోండి, అంటే వ్యాలెట్లో బ్యాలెన్సు మరియు మీ దగ్గర ఉన్న 1,200 కలిగి ఉన్నవారు మాకు ప్లాన్ వద్దనుకుంటే ఇంటర్నేషనల్ ప్లాన్కి మీ బ్యాలెన్స్ అంతా మార్చబడుతుంది. ఆ బ్యాలెన్స్ను మీరు ఫ్రాన్స్ రూపంలో డాలర్ రూపంలో తీసుకొని
విత్డ్రా కావచ్చు ఫ్రెండ్స్. ఫోర్త్, 2400 రూపాయల కంటే ఎక్కువ సంపాదించిన ప్రమోటర్లు అందరూ వారి వ్యాలెట్ బ్యాలెన్స్తో పాటు అంతర్జాతీయ ప్రణాళికకు మార్చబడతారు. వారు తమ వ్యాలెట్ బ్యాలెన్స్తో పాటు అంతర్జాతీయ ప్రణాళికలో వారి ఐడీలను సంకీర్ణం చేయవచ్చు. 2400 కంటే ఎక్కువ సంపాదించిన వారు వారి వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం ఇంటర్నేషనల్ ప్లాన్కు మార్చబడుతుంది. వారు తమ వ్యాలెట్ బ్యాలెన్స్ను అంతర్జాతీయ ప్రణాళికలో వారి ఐడీలను అప్డేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్డేట్ చేసుకోగా మిగిలిన బ్యాలెన్స్ కూడా మనం వితిన్ సెకండ్లలో, అనగా డాలర్స్ రూపంలో కానీ ట్రాన్స్ రూపంలో కానీ వివిధ యాప్స్ ద్వారా, అంటే కాయిన్ స్విచ్ కానీ అటువంటి యాప్స్ ద్వారా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇమీడియట్గా. 5, వారి వ్యాలెట్లో పిన్నులు అందుబాటులో ఉన్న వారి మొత్తం అంతర్జాతీయ వ్యాలెట్లో మొత్తం పిన్ ఇవ్వబడుతుంది. తద్వారా వారు నష్టపోరు. ఒకవేళ కొందరు పిన్నులు జాయిన్ చేయించుకోవాలని జనరేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా నష్టపోకుండా వాళ్ళ పిన్నులు ఇంటర్నేషనల్ ప్లాన్లలో పొందుపరుస్తారు. తద్వారా ఎవరికి నష్టం ఉండదు. ఇది ఓస్మోస్ కుటుంబం యొక్క ఈ అభివృద్ధిలో మీరందరూ మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఇట్లు ఓస్మోస్ నిర్వహణ శాఖ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదంతా ఒక బిగ్ అప్డేట్గా పరిగణించబడుతుంది. ఇందులో కష్టపడి పని చేసుకోవాలనుకుంటే మనం అప్డేట్ చేసుకొని మన ప్రణాళికను ముందుకు కొనసాగించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. లేదు మేము రిస్క్ తీసుకోలేము, మాకు జాయిన్ చేసుకోలేము అనుకుంటే విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ₹1 నష్టపోకుండా కంపెనీ మన మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్. ఇది ఒక బిగ్ అప్డేట్ ఫ్రెండ్స్. ఈ అప్డేట్స్ని అందరూ అర్థం చేసుకొని ఎవరి అభిప్రాయం కొద్దీ వాళ్ళు ముందుకు నడవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.